రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. బెంగళూరు నుంచి అంతే యలహంక ప్యాలెస్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో మసిగుడ్లు రెడీ చేసుకొని వస్తారు. ప్రెస్ మీట్ పెడతారు, అందరి మీద వేస్తారు. పాపం ఆయన 1 గంట వరకు వేయడం మొదలు పెడతాడు. లాస్ట్లో ముగింపులో ఆయన మీద ఒక 4 వేసుకుంటాడు. ఆయన ఎవరో మనం క్విజ్ పోటీ పెడితే ఎవరు ఆయనని క్వశ్చన్ మార్క్ పెడితే ఇంకా చిన్నపిల్లని అడిగిన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అన్నీ తప్పుడు మాటలే. ఆయనకు ఒక శాపం ఉంది. నిజాలు చెప్తే 1000 ఒక్కలైపోతుంది, తలకాయ పగిలిపోతుంది, 1000 ముక్కలైపోతుంది ఆయన తలకాయ. ఆయనకి శాపం. బహుశా ఆ శాపం కూడా వాళ్ళ తండ్రి రేపిడేసిపోయినట్టున్నారు. రాయన నువ్వు కానీ నిజం చెప్పినావంటే తల 1000 ముక్కలైపోతుంది, కాబట్టి నువ్వు అబద్ధమే చెప్పాలి, అది ఏ విషయమైనా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట అబద్ధపు మాటే. డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంట. ఏమి జరగలేదని అభ్యర్థులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ టైం అధికారులు ఎవరైతే ప్రక్రియని నిర్వహించారో స్పెషల్ సెక్రటరీ కాడి నుంచి ఎండీల వరకు ఎవరైతే ఆ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా మేము చేసిన ప్రక్రియ ఇది, మేము ఈ పద్ధతిని పాటించాం అని చెప్పి ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే అన్నీ తప్పుడు మాటలే, తప్పుడు ఆరోపణలు. సిబిఐ ఎంక్వైరీ కావాలంట. మేము అడిగాం, మేము సవాల్ ఇస్తున్నాం. ఆరోపణలు చేసేసి పారిపోవడం కాదు, ఆధారాలతో మాట్లాడమంటే గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య పేరు చెప్తారు. ఆ దుర్గయ్య అనే వ్యక్తి అప్లై చేసిందే కోర్టుకి ఆయనే సబ్మిట్ చేశారు కదా క్లియర్గా. నేను అప్లై చేసేటప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టలేదు, నేషనల్ ఛాంపియన్షిప్ పెట్టా, నాకు అవకాశం ఉందని ఆయనే కోర్టుకి సబ్మిట్ చేశారు కదా. మరి దాన్ని ఎత్తడు, దాని గురించి చెప్పడు. దుర్గయ్యకి ఇలా గోల్డ్ మెడల్కి ఇలా ఎందుకు ఇలేదు మళ్ళీ చెప్పడు, దాని గురించి మాట్లాడు. నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ పనిచేసేటప్పుడు దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి లాగిన్ ఐడి క్లోజ్ చేస్తారండి. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావో మాకు అర్థం కాల. లాగిన్ ఐడీలు క్లోజ్ చేస్తారు, అతను లాగిన్స్ క్లోజ్ చేస్తారు. లాగిన్స్ అంటే ఏంటి? డిఎస్సి ప్రక్రియకి సంబంధించిన లాగిన్స్ కాదు. అతనికి ఒక ఐడి ఉంటుంది, ఎనీ ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటుంది. ఆటోమేటిక్గా అవి క్లోజ్ అవుతాయి. అతని పిలిచారు, ఎందుకు పిలిచారండి? ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, అప్లికేషన్ వేసుకుంటారు, పిలుస్తారు, పిలిచిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిట. మరి నువ్వు కూడా పిలిచావు కదా గ్రామ సచివాలయాల్లో, మరి అందరికీ ఎందుకు ఇలా ఉద్యోగాలు? పిలిచిన వాళ్ళందరికీ ఇలా ఎందుకు లేదని అడుగుతున్నావు. నువ్వు కూడా కమిషన్లు తీసేసుకొని ఇచ్చేసావా గ్రామ సచివాలయాల్లో? ఎంత కమిషన్ తీసుకొని ఇచ్చావు గ్రామ సచివాలయాల్లో? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అయితే నాకు తెలిసి 10,000 కోట్లు గ్రామ సచివాలయాల్లో నువ్వు వసూలు చేశావు. 10,000 కోట్లు, 15 లక్షల లెక్కను నువ్వు వసూలు చేస్తుంటే గ్రామ సచివాలయాల్లో 10,000 కోట్లు. మరి ఎవరు తగ్గిపోయింది ఆ డబ్బు? 10,000 కోట్లు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆయన చెప్పింది ఏనండి, డిఎస్సి పరీక్షకు
అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఇప్పుడు అదేనండి ఏపీపీఎస్సీని డిఎస్సిని చూడండి. ఏపీపీఎస్సి అనే వర్డ్ కూడా కరెక్ట్గా మాట్లాడు. సరే డిఎస్సి సంగతి వల్లే, ఏపీపీఈఎస్సి ఏపీపీఎస్సి ఎన్ని ఎస్సీలు ఎన్ని ఈసీలు నాకు అర్థం కాల. ఏపీపీఎస్సి అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తారు. డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ ఏదైతే టీచర్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా డిఎస్సి ద్వారా, బహుశా ఆ గ్రామ సచివాలయాలు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏపీపీఎస్సి ఎగ్జామ్ చేసినా డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు. ఆ విషయం కూడా ఆయనకి తెలియదు. పారదర్శకంగా చేశాడంట. ఎట్ట చేశాడో కూడా తెలియదు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా చేశారా, పక్కన వాళ్ళు చేశారా? ఇది మన దరిద్రం. ఇది ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కోర్టు డైరెక్షన్ ప్రకారం సిట్ నివేదిక 1, 2, 3 అందుతోంది. ఆ విషయం ముందుగానే గ్రహించాడు. ఇన్ఫార్మ్ చేసేట్టున్నారు. అది ఎట్టా బయటపడిపోతుంది, ఇంక వీళ్ళు వదిలిపెట్టరు అని చెప్పి డిఎస్సిని తెర మీద తెచ్చాడు. ఎగ్జామ్లో క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఆ క్రీడాకారుని గుర్తించే కార్యక్రమం తీసుకుంటాం, గౌరవించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పారు స్పష్టంగా. పాలసీలో అదే ఉంది, జీవోలో అదే ఉంది. ఈయన ఏదైతే జీవో నెంబర్ 74 అని చెప్తున్నాడో ఆ జీవో నెంబర్ 74లో ఏముంది? ఎగ్జామ్ రాసే చాలు, అడేమి వాళ్ళకేం ర్యాంకులు రావాల్సి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గ్రౌండ్లో కష్టపడి చదువుకు దూరంగా ఉంటారు. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మెడల్స్ తీసుకొని వస్తారు. వాళ్ళని గౌరవించుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మెడల్ అంటే బిల్ల కాదు, ఈ దేశ గౌరవం, రాష్ట్ర గౌరవం, జిల్లా గౌరవం. అలాంటి వాళ్ళని గౌరవించుకునే బాధ్యత మనం తీసుకోవాలని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న పాలసీలు అవి. ఆ పాలసీల ప్రకారం నిర్వహిస్తే ఈయనేం చేశారు? ఎగ్జాము పెట్టకుండా ఇచ్చేశారు. టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారని. టీచర్ ఎలిజిబిలిటీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళేం ఇంట్లో కూర్చుంటే ఉద్యోగాలు ఇలా, క్రీడా సర్టిఫికేట్లతో మాత్రమే ఉద్యోగాలు ఇలా. టెట్ క్వాలిఫై టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాం, టీచర్ ఎలిజిబిలిటీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే. మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇలా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. డిఎస్సి వేరు, టెట్ వేరయ్యా. మా కర్మ, ఈ రాష్ట్ర దరిద్రం, బాధ వస్తుంది. టెట్ వేరు, డిఎస్సి వేరు. లేటు మీరు చూస్తే తమిళనాడులో వేల కోట్లు, కర్ణాటకలో వేల కోట్లు, ఆంధ్రాలో వేల కోట్లు, ముగ్గురాయి కాడి నుంచి మట్టిని పంచభూతాలను దోచేశారు. దోచేసిన డబ్బునంతా ఆఫ్రికాకు, దుబాయ్కి తరలించిన డబ్బు మీద దాని తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అన్నీ చేశారు. దాని మీద ఇప్పుడు ప్రక్రియ మొదలవుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వివేకానంద రెడ్డి గారి హత్యల విషయంలో ఈడీ ఒకటే కాదు, సిబిఐ ఇంకా వేగంగా పనిచేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిఐని. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వివేకానంద రెడ్డి హత్యలో ఆయన ప్రమేయం లేకపోతే, వాళ్ళ కుటుంబ ప్రమేయం లేకపోతే, వాళ్ళ సన్నిహితుల ప్రమేయం లేకపోతే ఎందుకు సిబిఐని కలిసి మా చిన్నాయనకి హత్య కారకుల వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఎందుకు అడగడం లేదు? నిజమే కదా సునీతమ్మ అడుగుతున్నది. ఆ బాధ, ఆవేదన మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. మనీ లాండరింగ్ జరిగింది. ఎవరైతే ఉన్నారో మీకు చూసే ఉంటారు, సిబిఐ వస్తే కర్నూలులో కొట్టి తరిమారు. సిబిఐ మీద కేసు కట్టారు. ఇప్పుడు వచ్చింది సిబిఐ మీద వీళ్ళకి ప్రేమ. సిబిఐనే కొట్టిన వాళ్ళు, సిబిఐ మీద కేసులు పెట్టిన వాళ్ళు సిబిఐ కావాలని పిలుస్తున్నారు. ఇప్పుడు నేను దీంట్లో ఈడీఏ కాదు, సిబిఐ కూడా ముమ్మరంగా కలిసి దీన్ని దర్యాప్తు చేయాలని కోరుకున్నాం. మేము అనుతున్నాం కదా, మేము ఆల్రెడీ
హైకోర్టు డైరెక్షన్ ప్రకారం సిట్ దర్యాప్తు జరిగింది, నివేదిక అందింది, స్పష్టత వచ్చింది. ఎలక్ట్రీషియన్స్తో, ప్లంబర్స్తో, వాచ్మెన్లతో, గృహిణులతో, ఆర్డీఓ స్థాయి అధికారులని ఉద్యోగాలని కరెక్షన్ చేసి పోస్టింగ్లు ఇచ్చారని స్పష్టంగా ఉంది. దాని మీద కోర్టు డైరెక్షన్ ఉంది. ఆ కోర్టు ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్ ఈరోజు జడ్జి గారు సమర్థవంతంగా ఉన్నారు కదా, ఇది తప్పు జరిగిందని స్పష్టత ఉంది, సిట్ ఇచ్చింది. దాని మీద చర్యలు అంటే ఇంకా మళ్ళీ సిబిఐ కాకపోతే ఇంకోటి అదే కదా ఎంక్వైరీలో మీకు లోపం ఉంటే అప్పుడు వేరే సంస్థలను అడగచ్చు. ఒకవేళ ఏదైతే మీకు సిట్ మీద అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి అడగచ్చు. మాకు అన్ని వ్యవస్థల మీద నమ్మకాలు ఉన్నాయి, మేము వ్యవస్థను ప్రభావితం చేయం కాబట్టే మాకు ఆ సిట్ నివేదిక ఇచ్చే విషయం కూడా మాకు తెలియదు. ఆయన ప్రభావితం చేసే వ్యక్తి కాబట్టే ఆయనకు 3 నెలల ముందే గ్రహించి డిఎస్సి మీదకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2% అమలు పరిచారు కదా, దాన్ని 1% పెంచి ఇంకా బెటర్గా ఉండాలని 3% తీసుకొని వచ్చాం. ఆయన కంపారిజన్ చేయాల. ఆ తరహాలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తా, ఇంకా మెడలిస్టులు చేయాలి, ఇంకా ప్రోత్సహించాలి. ఇప్పుడు పీడీలుగా టీచర్స్గా ఎందుకు తీసుకున్నాం? ఆ స్కూల్స్లో వాళ్ళు ట్రైన్ అవుతూ అక్కడున్న స్కూల్ లెవెల్ నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. ప్రతి స్కూల్లో క్రీడలు ఉండాలి. ప్రతి స్కూల్ నుంచి వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వడానికి వీళ్ళు దోహదపడతారు. ప్రతి శాఖలో క్రీడాకారులు ఉన్నప్పుడు దానికి స్పోర్ట్స్ ప్రమోషన్ జరుగుతుంది. ఇప్పుడు రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు? పోస్టల్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు? మొన్న కూడా క్రికెటర్స్కి డిఎస్పీ క్యాడర్ ర్యాంకు ఇవ్వడం జరిగింది. క్రికెటర్స్కి ఇచ్చాం కదా, శ్రీచరణ్కి కూడా ఇచ్చాం కదా. ఇక్కడ గ్రూప్ 1 ఆ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం ఇస్తాం కదా. మరి మీకు ఏమంటే ఈ దేశ గౌరవం వాళ్ళు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దాంట్లో ఏమైనా తప్పు జరిగితే చెప్పండి, చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. ఫేక్ సర్టిఫికెట్లు వచ్చాయా, క్రిమినల్ కేసులు పెడతాం, ఇచ్చిన వాడి మీద పెడతాం, తీసుకున్న వాళ్ళ మీద పెడతాం. దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. కొన్ని వచ్చాయి 2022లో తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది, మేము కూడా ఇచ్చాం. మీకు షాకింగ్ విషయం చెప్తున్నా, ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, పెద్ద మనిషిలాగా, బాగా పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రీడా కోటా కింద 372 ఉద్యోగాల లిస్టు ఆన్లైన్లో ఉంది, సర్టిఫికెట్లు ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి గ్రామ సచివాలయ లిస్ట్ ఎక్కడుంది? 19-24 మధ్యలో ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదు? లిస్ట్ ఎక్కడుంది? క్రీడా కోటా కింద ఉద్యోగాలు సంపాదించిన లిస్ట్ ఎక్కడ ఉంది అని నేను రాయాల్సి వచ్చింది సెక్రటరీ గారికి, మా ఎండి గారికి. దీని మీద ఏమి ఇచ్చారు? ఎక్కడున్నాయి ఎదక్కున్నావు అని పెట్టారు. ఎక్కడున్నావేంటి? దమ్ముంటే నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ మీద సవాల్ చేస్తున్నా. వైసీపీ హయాంలో స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ అయిన గ్రామ సచివాలయాలు కానీ ఇంకా ఇతర శాఖలకు సంబంధించిన లిస్టు బహిర్గతం చేసే దమ్ము మీకుందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.